సున్నుండ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకుని, కడాయి హీట్ అయ్యాక ఈ ఒక గ్లాస్ నిండా నేను మినపప్పు తీసుకుంటున్నాను. అంటే ఈ మినపప్పును లైట్గా దూరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చిన్న మంట మీదే వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకుంటే మినపప్పు లోపల నుంచి బాగా వేగిపోతుంది. ఈ విధంగా వేగిపోవాలి. ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారే వరకు ఆగాలి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా అయ్యే వరకు, బాగా పౌడర్లాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా ఈ మిక్సీ జార్లోనే ఏ గ్లాస్తో అయితే మనము మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో చక్కెరని కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదే టైంలో మనము ఒక 5-6 యాలకులు కూడా వేయించి దాంట్లో మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయిపోయిన తర్వాత మినపప్పు పొడి చేసుకున్న దాంట్లోనే ఈ చక్కెర పొడిని కూడా వేసి రెండింటిని ఫస్ట్ ముందుగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము లైట్గా కాచి చల్లారిన నెయ్యిని తీసుకొని పౌడర్లో వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత చేతితో ఇట్లా ముద్ద కడితే బాగా గట్టిగా కట్టిన తర్వాత ఉండ విడిపోవద్దు అనమాట. అంతా వచ్చే వరకు నెయ్యి కలుపుకోవాలి. ఒకవేళ ఉండ కట్టిన తర్వాత కూడా ఊడిపోతుందంటే ఇంకొక 2 స్పూన్ల నెయ్యి లేదంటే 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ లడ్డూలు చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సున్నుండ రెడీ అయిపోయింది.